ఎండురాయిలు చింతకూర తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఎండురాయిలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండురాయిలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, ఈ ఎండురాయిలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టి అందులో చింతకూర వేసి ఆయిల్ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఇందాక ఉడకబెట్టి ఫ్రై చేసిన చింతకూరని ఇందులో వేసి బాగా కలపాలి. పేస్ట్ పెట్టుకున్న చింతకూర పేస్ట్ ఇందులో వేసి బాగా వేగం. అంతే అండి, గోంగూర ఎండురాయి కర్రీ రెడీ.